నమస్తే. ఈరోజు మనం మన జీవితంలోనే అత్యంత విలువైన ఒక అద్భుతమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదే మానవ జన్మ ప్రాశస్త్యం. మనం మనుషులుగా పుట్టడం వెనుక ఉన్న గొప్పతనమేమిటి? ఇది కేవలం ఒక యాదృచ్ఛికమా, లేక ఏదైనా లోతైన అర్థం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం ఆది శంకరాచార్యుల వివేక చూడామణిలోని ఈ శ్లోకంలో ఉంది. దుర్లభం త్రయమేవైతద్ దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః. ఈ శ్లోకం ప్రకారం ఈ సృష్టిలో 3 విషయాలు చాలా అరుదుగా దైవానుగ్రహం వల్ల మాత్రమే లభిస్తాయి. అవేమిటో చూద్దాం. 1. మనుష్యత్వం, మానవునిగా జన్మించడం. భూమిపై ఎన్ని కోట్ల జీవరాశులున్నాయో ఒక్కసారి ఆలోచించండి. పశువులు, పక్షులు, కీటకాలు, వృక్షాలు, జలచరాలు, ఈ అనంతమైన జీవరాశిలో ఒక మనిషిగా పుట్టడం అనేది అత్యంత అరుదైన అదృష్టం. శాస్త్రాలు కూడా జంతూనాం నరజన్మ దుర్లభం అంటాయి. అంటే జీవరాశుల్లో మానవుడిగా జన్మించడం చాలా కష్టం. మనం రోడ్డు పక్కన చూసే కుక్కలు, పిల్లులు, ఆవులు, చెట్లమీద వాలే పక్షులు, చిన్న చీమలు, వీటన్నింటికీ ఒక జీవితం ఉంది. కానీ వాటికి ఆలోచించే శక్తి, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే శక్తి పరిమితం. అవి ఎక్కువగా తమ సహజాత ప్రవృత్తుల ద్వారానే నడుచుకుంటాయి. కానీ మనకు అపరిమితమైన ఆలోచనా శక్తి, విశ్లేషణా శక్తి, భవిష్యత్తును నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంది. ఇది కేవలం మానవులకే లభించిన అద్భుతమైన వరం. ఈ శరీరం మనం కోరుకున్నది సాధించడానికి ఒక గొప్ప సాధనం. 2. ముముక్షుత్వం, మోక్షంపై కోరిక. మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరికీ మోక్షంపై కోరిక ఉంటుందా? ఉండదు. చాలామంది డబ్బు, ఆస్తులు, హోదా, పేరు ప్రఖ్యాతులు, భోగాలు, వీటి వెనకే పరుగులు తీస్తారు. ఇవి తప్ప జీవితంలో ఇంకేమీ లేదనుకుంటారు. ఒక వ్యక్తిని చూడండి. ఉదయం లేచిన దగ్గర్నుండి రాత్రి పడుకునే వరకు అతని ఆలోచనలన్నీ ఎలా ధనార్జన మీదో లేదా తన సోషల్ స్టేటస్ పెంచుకోవడం మీదో ఉంటాయి. ఇందులో తప్పులేదు. కానీ ఈ భౌతిక సుఖాలు శాశ్వతమా? ఒకసారి నిశితంగా ఆలోచిస్తే మనం సంపాదించినదంతా, మనం అనుభవించినదంతా ఏదో ఒకరోజు వదిలి వెళ్లాల్సిందే. ఈ సత్యాన్ని గుర్తించి ఈ భౌతిక బంధాల నుండి విముక్తి పొంది శాశ్వతమైన ఆనందాన్ని, పరమాత్మతో అనుసంధానాన్ని కోరుకోవడమే ముముక్షుత్వం. ఇది చాలా మందిలో ఉండదు. కేవలం కొందరు మాత్రమే ఈ జీవితానికి ఒక గొప్ప ఉద్దేశముంది అని గ్రహిస్తారు. 3. మహాపురుష సంశ్రయః, సరైన మార్గాన్ని చూపించే సద్గురువు తోడు. మానవుడిగా పుట్టాము, మోక్షం కావాలని కోరిక కూడా కలిగింది. కానీ ఆ మోక్ష మార్గం ఎలా ఉంటుంది? అది ఎంతో సూక్ష్మమైనది, క్లిష్టమైనది. గురువు లేకుండా మార్గం తెలియడం చాలా కష్టం. ఉదాహరణకు, మీరొక నొత్త నగరానికి వెళ్లాలనుకున్నారు. కానీ మీ దగ్గర మ్యాప్ లేదు, దారి తెలియదు. అప్పుడు మీకు ఆ దారి తెలిసిన వ్యక్తి లేదా జీపీఎస్ ఎంత అవసరమో, మోక్ష మార్గంలో కూడా ఒక గురువు అంతకంటే ఎక్కువ అవసరం. ఎందుకంటే అది భౌతిక మార్గం కాదు, ఆంతరింగ మార్గం. మన సంస్కృతిలో గురువును త్రిమూర్తులతో సమానంగా కొలుస్తారు. ఎంతోమంది మహనీయులు, ఆధ్యాత్మిక పరంపరలు గురువుల ద్వారానే కొనసాగాయి. సరైన గురువు లభించడమనేదే కోట్లలో ఒకరికి దక్కే భాగ్యం. అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించేవాడే సద్గురువు. ఈ 3 మానవ జన్మ, మోక్షేచ్ఛ, సద్గురు సాంగత్యం అరుదైనవి, దైవకృప ఉంటేనే లభిస్తాయని శంకరాచార్యుల వారు చెప్పారు. ఈ 3 కలగలిస్తే మన జీవితం ధన్యమైనట్టే. మనమిప్పుడు మనుషులుగా ఉన్నాం. ఈ జీవితాన్ని కేవలం భోగాలకు, క్షణికమైన ఆనందాలకు మాత్రమే పరిమితం చెయ్యకుండా మనలో మోక్షం వైపు ఒక చిన్న ఆలోచనైనా రేకెత్తించుకుని ఆ మార్గంలో నడవడానికి ప్రయత్నించాలి. ఇది మనకు లభించిన గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి. ధన్యవాదాలు.